అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అండి. అది స్టెబిలైజ్ చేసినాం. షేక్ అవుద్దు వీడియో మాట్లాడేమైనా. సచివాలయం అండి, ఆంధ్రప్రదేశ్ సచివాలయం. మునిగిపోయింది అనుకున్నామండి. ఏదో సాక్షి పేపర్ నుంచి సాక్షి ఛానల్ చూసి మునిగిపోయింది అనుకున్నాం. మాకేం తెలిసి ఇక్కడ మునిగిపోలేదని. సచివాలయం ఒక్క నీరు కూడా లేదు. చూసుకోండి మీరు. మునిగిపోయింది అనుకున్నాం. మరి మాకేం తెలుసు సాక్షి ఛానల్ చూసుకున్నాము. మళ్ళీ ఎక్స్పెళ్తున్నారేమ్మా. ఇది జగన్మోహన్ రెడ్డి రోడ్ చేసి గేట్ కాదండి. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందాంపా. అదే అక్కడికి వీడియో తీసుకుందాం. అదే ఒకప్పుడు ఇది కూడా ఓపెన్ లో ఉండేది. చిలక బసయ్య సబ్ స్టేషన్ రోడ్డే మునగల పక్కన చెరువుల్లో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకసారి చూపించాడు ఒకసారి. అది కూడా చూపించు రోడ్డుకి ఇరువైపులా. ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ అమరావతి. ఒక్క చుక్క నీరు లేదు ఇక్కడ. ఎమ్మెల్యే క్వార్టర్స్ మనకి రాష్ట్రానికి తలమానికి సచివాలయం దగ్గరికి వచ్చా. చూసుకోండి, ఎక్కడైనా ఒక చుక్క నీళ్లు ఉన్నాయో సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ ప్రక్క ప్రాంతాలు ఎక్కడైనా ఒక చుక్క నీరు ఉందో చూసుకోండి. అంటే మా సాక్షి టీవీలో మొత్తం మునిగిపోయింది. మీ సాక్షి ఛానల్ అది ఒక ఫేక్ ఛానల్. బాబా మరదల వాళ్ళ ఆనందం కోసం ఏదేదో చూపించుకుంటుంటారు. ఇవన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మాయం చేయాలంటే ఎట్ట కుదిరిద్ది? నీకు ఇది చూపిస్తున్నా. ఇదిగో ఒక్క చుక్క నీరుందా ఎక్కడైనా సరే, ఈ రోడ్లో కానీ ఈ ఏరియాలో కానీ ఎక్కడైనా. ఇది తలమానికం, మన రాష్ట్రానికి తలమానికం సచివాలయం. ఎక్కడెక్కడైనా ఒక చుక్క నీరుందా? నీకు 29 గ్రామాల్లో ఇంకా చూపిస్తా. ఎక్కడైనా సరే నేను చూపిస్తా. 29 గ్రామాల్లో అక్కడెక్కడో నీళ్లు కనబడుతుంది. అంటే చిన్న చిన్న గుంటలు ఉంటాయి, ఎడవలు మునిగి ఉంటాయి. ఇవన్నీ కాదు, మీ ఇంట్లో కూడా చిన్న గుంటలు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. ఇది కేంద్ర సచివాలయం. మునిగిపోయింది అంటున్నావు. ఎక్కడ మునిగింది? హలో సాక్షి ఈశ్వర్ ఇక్కడ గ్రాఫిక్స్ యాడ్ చేసి అమ్మంటే ఇక్కడ గ్రాఫిక్స్ యాడ్ చేసి ఇక్కడ నీళ్ళు. మీరు ఇట్లా గ్రాఫిక్స్ ప్రచారం చేసుకోవడం తప్ప జనాలు అందుకే మీకు 11 సీట్లు కేటాయించారు. ఈసారి చివరికి పులివెందుల్లో కూడా ఆయనకి సీటు కూడా లేకుండా చేస్తారు. మీలాంటి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే. అధ్యక్ష, ఇది అసెంబ్లీ గేట్ నెంబర్ 2 అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసారు. అసలు ఇది లేదు, దీన్ని వీళ్ళు గ్రాఫిక్స్ లో యాడ్ చేస్తున్నారు అధ్యక్ష, వీళ్ళు టీడీపీ వాళ్ళు. మీరు ఎట్లా చేసుకుని ఆయనకి 11 తెచ్చారు. ఈసారి ఆ ఎమ్మెల్యే సీట్ కూడా లేకుండా చేస్తారు ఆయనకి. సచివాలయం అధ్యక్ష, సచివాలయం అది. అదే సచివాలయం చుట్టుపక్కల ఎక్కడ ఒక చుక్క నీరు కూడా లేదు. తమ్ముడు మణి, ఇప్పుడు 29 గ్రామాలు చూపించా. నువ్వు ఎక్కడా కానీ పడవల మీద కానీ ఫ్లైట్ మీద కానీ, ఇదిగో నీ బండి నా బండి ఇద్దరు మన బళ్ళ మీదే వచ్చాంగా. లేదు, నేను జగనన్న కట్టిన జిల్లా ఎయిర్పోర్ట్ కట్టారు కదా, ఆ ఎయిర్పోర్ట్ లో వచ్చాను.
అది చూసావుగా మా 29 గ్రామాల్లో ఎక్కడ ఒక నీటి బొట్టు లేదు, మాది ఎక్కడా లేదు. అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. ఇదిగోండి నీళ్లు, హైకోర్టు ముందు నీళ్లు నిలిచిపోయినాయి అధ్యక్ష. అదే చిన్న గుంటలో నీళ్లు మిలిచిపోయినాయి. వీళ్ళు చెప్తుంటారు ఇదిగో వీళ్ళు ఫేక్ ప్రచారం ఎట్టే ఉంటది, వీళ్ళకి 5 రూపాయల కోసం ఈ కూడా చూపించి ఆ 5 రూపాయలు వస్తున్నాయా లేదని చెప్పి చేస్తూ ఉంటారు. ఇప్పుడు 29 గ్రామాల్లో మేము బండి మీదే తిరిగాము, ఎక్కడ ఏ ఫ్లైట్లో నుంచో కానీ పడవల మీద కానీ వేసుకొని రాలేదు. ఇదిగో హైకోర్టు భవనం ముందే ఉన్నాం, చూపిస్తానే ఉన్నాం. మా తమ్ముడు ఇందాక ఛాలెంజ్ చేశాడు, నేను అంతా వాటర్ మునిగిపోయిందని. ఇప్పుడేమో తప్పుకొని తిరుగుతున్నాడు. ఇదిగో అదేమంటే ఇదిగో బజార్లో ఉన్న చిన్న గుంటలో నీళ్లు చూపించి మునిగిపోయిందని చెబుతున్నాడు. ఇది వీళ్ళ ఫేక్ ప్రచారాలు వీళ్ళు చేసేవి ఎట్లా ఉంటాయి అనమాట. ఈ సాక్షి న్యూస్ ఇదిగో ఈ బులుగు ఛానల్ చేసే ఇదిగో ఈ బులుగు ఛానల్ బ్యాచ్ చేసే బ్యాచ్ అంతా ఎట్లా ఉంటాయి. అది వీళ్ళది. అది దయచేసి ఎవరో నమ్మవాకండి. బాబు గారు ఎంతో విజన్తో 29 గ్రామాలను అభివృద్ధి చేయడానికి అమరావతిని చూసుకున్నారు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అంతా బాగున్నారు, ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడతలేదు. గత 5 సంవత్సరాలు మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు విపరీతమైన ఇబ్బంది పెట్టాడు ఆడవాళ్ళని, ముఖ్యంగా అమరావతి రైతులు ఆడబిడ్డల్ని ముఖ్యంగా విపరీతమైన ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ అమరావతిలో ఎక్కడ ఒక చుక్క నీటి కూడా లేదు. అమరావతి బ్రహ్మాండంగా వెళ్ళింది. వచ్చే 4 సంవత్సరాల్లో అమరావతి వైభవం బాబు గారు చూపిస్తారు. సార్ నమస్తే సార్. ఏ ఊరండి మీది? మాది పొండికెళ్ళండి. పొండికెళ్ళ అంటే తాడికొండ అమరావతి. ఏంటి సార్ మీ అమరావతి మొత్తం వరదలకి నిండిపోయిందంట, మొత్తం వరదలు వచ్చేసినాయంట, పొంగి పొరిలిపోతుందంట. సచివాలయం, హైకోర్టు, సెక్రటేరియట్ తదితర గవర్నమెంట్ భవనాలన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయంట, నిజమేనా? ఏ సన్నాసిన కొడుకులు ఎవరు చెబుతున్నారో మీకు అర్థం కావట్లా. అంటే న్యూస్లో వస్తుంది కదా సార్, అదే చెప్తుంది. మీరు రండి, 29 గ్రామాల్లో ఏ గ్రామం మునిగిపోయిందో నేను చూపిస్తా. ఇప్పుడు మీకు వెళ్దామా? వెళ్దాం, పక్కా వెళ్దాం. అసెంబ్లీ చూపిస్తా, బాబు గారి ఇల్లు చూపిస్తా, సవాల్ బాబు గారి ఇల్లు చూపిస్తా, హైకోర్టు చూపిస్తా, ఇల్లు ఏదైనా మునిగిందంతా. ఇంకొక పచ్చినది చెప్పాలంటే ఎన్ని మునిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా మునగాలి. అది చూపిట్లా ఎవరు. ఎన్ని మునిగితే అవన్నీ మాకు అనవసరం. ఎన్ని మునిగితే ఇప్పుడు మా ప్యాలెస్ కూడా మునగాలి. అది చూపిట్లా ఎవరు. ఇవన్నీ చెప్తున్నారు. నేను మీ 29 గ్రామాల్లో ఉన్న ఏ విలేజ్ కైనా తీసుకెళ్లి చూపిస్తా. ఏ ఒక్క ఊరు మాకు 29 గ్రామాలు అవసరం లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, సచివాలయం, హైకోర్టు తదితర గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయంలో క్యాపిటల్ సంబంధించి అవి చూపించండి. నేను చూపిస్తా రండి. పక్కా చూపిస్తా. సవాల్ బస్తీ మే సవాల్. సరే మనం ఇప్పుడు వెళ్దాం, అమరావతికి వెళ్దాం. ప్రస్తుతం వరదల దృష్ట్యా, ఆన్సా తుఫాన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి అమరావతికి వెళ్ళి సచివాలయం, హైకోర్టు తదితర నిర్మాణాలు ఎలా ఉన్నాయి, అక్కడ మునిగిపోయిందా లేదా అనేది మనం పరిశీలించి వీడియో చేద్దాం. ఓకేనా? ఓకే. సవాల్ బస్తీ మే సవాల్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చాము. ఇక్కడైతే ఒక్క చుక్క నీళ్ళు లేదు. మునిగిపోయిందని సవాల్ కొట్టావు కదా బాబు. ఎక్కడ మునిగింది ఒక ఇల్లు చూపించి ఒక ఇల్లు కూడా నీళ్ళు లేదు. ఇక్కడికి కూడా ఇంకా వరదలో కూడా పెద్దాయన్ని కలవడానికి ఇక్కడికి కూడా వెళ్తున్నారు. వాళ్ళు జనాలు పిలుచుకుంటున్నారు, వాళ్ళతోటి సమావేశం అవడానికి పెద్దాయన్ని లోపలికి పిలుస్తున్నారు. ఎక్కడ మునిగింది ఇల్లు? బాబు గారి ఇల్లు మునిగిపోయిందని చెప్పి ఆ సాక్షిలో భారతీరెడ్డి చేయటం, ఆ భారతీరెడ్డి వాళ్ళ బావ అవినాష్ రెడ్డితో కలిసి చేయటం తప్ప ఇంకోటి ఏడుంది. బాబు మణిగారు చూసావు కదా, ఎక్కడన్నా బాబు ఇందా సవాల్ కొట్టావుగా అమరావతి మునిగిపోతుంది అది అని. ఇదిగో కృష్ణా నది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా వరదలు వస్తే ఎంతే ఉంటుంది. నీకు మునిగిపోయింది అంటావు. బాబు గారు ఎప్పుడో ముందు జాగ్రత్తగా చేసిన ప్రణాళికతో ఇదిగో కొండపోటి అమరావతి మునగకూడదని ఎత్తిపోతల పథకం పెట్టాడు. 3,330 కోట్లతోటి పెట్టాడు. అమరావతి నిజంగా మునిగిపోయింది. ఇదిగో కృష్ణా నదికి ఆనుకొని ఉన్న నువ్వు నుంచున్న ప్లేస్ ఇదిగో, దీని పక్కన ఉన్న ప్లేసే మునగలేదు. దీనిలో ఒక చొక్క నీళ్లు చూసుకో నువ్వు. ఏంది మీరు చెప్పేది? కారతా ఉంటాయి అవి కూడా. కారదా అంటే వరద వచ్చేటప్పుడు, ఫ్లడ్ వచ్చేటప్పుడు కొంచెం కూడా నీళ్ళు రాకుండా ఉంటాయి అంటావేంది? మునిగిపోయింది అన్నావు. చూడు ఎంత పచ్చగా చక్కగా కనబడుతుందో. అది ఒక కొండపూటి వాడు ఎత్తిపోతల పథకం ఫ్లడ్. ఇది పంప్ హౌస్ ఎక్కడ మునిగింది చూపించు. అమరావతి మునిగిపోయింది అమరావతి బాబు గారి ఇల్లు కూడా చూపిస్తా. చంద్రబాబు నాయుడికి వెళ్తా ఇక్కడ కొండవీటి వాగు దగ్గర ఎత్తిపోతల పథకం దగ్గర ఆగామండి. ఇదిగోండి చూడొచ్చు. ఇక్కడ కేవలం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గేట్లు ఉండగా కేవలం 3 గేట్లు మాత్రమే వదిలారు. చూడొచ్చు మీరు.
ఇవన్నీ కూడా వదలలేదు ఇంకాను, చూడొచ్చు లైవ్లో మీరు. ఇవన్నీ కూడా కృష్ణానదిలో కలిసి ఆ ప్రకాశం బ్యారేజీ, పంపులు అంటే మోటార్లే, ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు సముద్రంలో కలుస్తానికి వెళ్తా ఉన్నాయి. ఒకవేళ ఈ గనక ఎత్తిపోతల పథకం కనుక ఆన్ చేయకపోయి ఉంటే ఈ ఫ్లడ్ కనుక ఎక్స్ట్రా అయిపోయి అటు బ్యాక్కి వెళ్తా ఉంటే, ఇదిగో మనతో పాటు ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా వచ్చారు. పెద్ద ఆయన కూడా ఏదో మాట్లాడదలుచుకుంటున్నారు మనతో. ఒకసారి మాట్లాడండి. పెద్ద ఆయన ఏంటి విషయం చెప్పండి సార్. ఇది ముంగలెత్తు ఆలోచనతో చేశారు సార్. ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు గారే చేశారు సార్. ఓకే. లేకపోతే ఈ పాటికి ఉండవల్లి, కిట్టాపాలెం, పెనమాక ఇవన్నీ బాగా మునిగిపోయారు సార్. ఇది ముంగల ఆలోచనతో చేశారు సార్. లేకపోతే ఈ పాటికి మేము కూడా ఈ కొండవేటి బాగులో మునిగిపోయారు. ఇది ఎప్పుడు చేశారండి చంద్రబాబు నాయుడు గారు? అంత ముంగల గవర్నమెంట్ లో చేశారు. మరి 2019 ఎందుకు ఓడగొట్టారండి చంద్రబాబు నాయుడు గారిని మీరు? అప్పుడు ఒకసారి చూద్దామని అనుకున్నారు సార్. ఆ ఒకసారి చూద్దాం అనుకున్నది ఆ ఒకసారిగానే మిగిలిపోయింది. ఆ ఒకసారి చూడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయింది అంటున్నారు. వస్తున్నా కదా సార్. మాకు అయినా కొంతమంది మా ఊళ్ళో దంటూ డీజీఆర్ అనే గోవర్ధన్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. పార్టీలతో నిమిత్తం లేకుండా చేశారు సార్ ఆయన. అండి అప్పటి నుంచి చాలా ఆయన కూడా ఏదో ఆర్థిక సమస్యలతో ఎన్నున్నా మనకు అనవసరం సార్. చాలా బాగా చేశారు సార్ ఆయన కూడా. ఏదైనా ఇది మొత్తం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం డెవలప్ సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వర్షాలు పడవు అసలు ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు. దాన్ని ఏమంటారు మీరు? మనం బహుమతులు ప్రకృతికి ఏం చేయలేదు సార్. అంతేనా? అంతే. వైఎస్ రాజశేఖర గారు ఫస్ట్ సారి సీఎం అయినప్పుడు సునామీ వచ్చింది. అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సారి సీఎం అయినప్పుడు కరోనా వచ్చింది. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అంతేనా? అలాగే సార్. కరోనా కాను ఈ ఒకసారి వైజాగ్లో ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ బస్సులో ఉండే డెవలప్ చేశారు సార్. దానికోసం దానికి దీనికి స్థాపితం లేదు. కానీ ఇది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పుణ్యం సార్. అంతే అంటారు. అంతే. అదండి ప్రస్తుతం ఇక్కడ మనం మన కొండవీటి వాగు దగ్గర ఉన్నాం, ఎత్తిపోతల పథకం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రేక్షకులు అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు భవన సముదాయాల దగ్గర ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇదేదో నేనేదో అదేనండి చెప్తానండి, ఒక్క నిమిషం ఆగండి. అదేదో నేనేదో సాక్షి ఛానల్ చూసి మొత్తం నిండిపోయింది, మొత్తం వరదలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి అని చెప్పి నేను వచ్చాను. మీదేదో సవాల్ ఇసిరాను, క్షమించండి, నన్ను తప్పు అయిపోయింది. ఇక్కడికి వస్తే ఒక చుక్క వర్షం లేదు, క్షమించండి. ఏదో సాక్షి ఛానల్ లేదన్నది వర్షం పడింది. వర్షం పడినా కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్ళు నిలబడలేకుండా బాబు గారు ముందు చూపుతూ అంత బాగా ఇక్కడ డెవలప్ చేశారు. అంటే మేము ఏదో సాక్షి ఛానల్ చూసి మేము ఇంకేమంటది మొత్తం వరదలతో నిండిపోయి ఉంటుందని మేము అనుకున్నాము. ఇదే ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన 29 గ్రామాల రాజధాని రైతుగా ఉన్నారు. ఆ పెద్ద ఆయన కూడా అడగండి, 29 గ్రామాల్లో ఎక్కడ ఏ రోజన్నా ఒక నీటి బొట్టు అయినా సరే వచ్చిందేమో చెప్తారు, వినండి. సరే, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సీతారామయ్య. వెలగపూడి, నేను రైతుని. ఈ పనికి మాలిన ఎదవలు మొత్తము కొన్ని ఛానల్లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది, ఇదంతా నీళ్లు ఉంటున్నాయి అని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కానీ అటువంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగిద్ది ఆ లంజోడుకులకి. నేను చెప్తున్నాను ఏదైనా కానీ. ఇక్కడ అనేది బొట్టు లేదు, నీళ్లు. వర్షం దాదాపుగా 20 సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటుంది? నీరు వచ్చింది ఎంటే అయింది. నిన్న ఒక విజయనున్న నాయకుడు బాబు గారు కాబట్టి, నిన్న ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉండే ఏఈలు కానీ డిఈలు కానీ వర్షనే పెట్టేసి జనాన్ని నిన్న పొక్కులేలు పెట్టి మొత్తం చేసేసి కొండవీటి వాగు మోటార్లు వేపించేసి బొట్టు నీళ్ళు లేకుండా చేశాడు.
ఈ పనికిమాలిన 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసంగా బొచ్చే బట్టి కానీ ఇక్కడ పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ ఎక్కడ ఒక పని కూడా చేయలేదు, ఏమి చేయలేదు. ఈయన వచ్చిన 24 గంటల లోపల ఒక బొట్టు కూడా ఎక్కడ నీరు లేదు, ఏమి లేదు. ఇక్కడ మొత్తం హైకోర్టు మునిగిపోయింది, ఎంత ఉన్నాయని చెప్పి పనికి మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి. మానుకోకపోతే మటుకు మేమే రాజధాని రైతులుగా చెప్పు దెబ్బలు కొడదామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మేము కూడా యాక్చువల్గా అదే న్యూస్ చూసి కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్లో వచ్చిన న్యూస్లు చూసి ఇంకేముంది అమరావతి మొత్తం మునిగిపోయింది, అమరావతి అన్నారు కమరావతి అన్నారు వాళ్ళు కమరావతి అన్నారు, ఆ కమరావతి అన్నారు మొత్తం మునిగిపోయింది అన్నారు. కనీసం వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినా కూడా సిగ్గుసేనం లేకుండా ఒక వర్గం మీద, ఒక సామాజిక వర్గం మీద అక్కడ ఏదో వేరే ఇక్కడ 90% ఏదో దళితుల భూములు ఇచ్చారని నేను విన్నాను. ఒక దళిత రిజర్వేషన్ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ తాడికొండ దళిత నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ ఇది. అయినా కానీ వాళ్ళు ఒక కమరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ ఏదో మొత్తం మునిగిపోయింది కమరావతి అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఏదో నిజమేనని చెప్పేసి తీరా వచ్చి నాకు ఎక్కడ కూడా వరదలైతే ఏం కనిపించలేదు ఇక్కడ. అందుకని నేను కూడా మొత్తం బాబు గారి ఇంటికి వెళ్ళాను. బాబు గారి ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది. అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళాం, సచివాలయం కూడా బాగానే ఉంది. అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం, అసెంబ్లీ కూడాను ఎక్కడ ఒక చుక్క నీరు లేదు. అలాగే ఇప్పుడు మన హైకోర్టు ప్రాంగణంలోకి వచ్చాం, హైకోర్టు ప్రాంగణం కూడా బాగానే ఉంది. మొత్తం హైకోర్టు క్యాంటీన్ కూడా బాగానే ఉంది. హైకోర్టు ప్రాంగణం కాదండి, ఎలా రోడ్డు మీద కూడా లేవు నీళ్లు మొత్తం. ఇక్కడ హైకోర్టు ప్రాంగణం కాదు, హైకోర్టుకు వచ్చే రహదారిలో కూడా వాటర్ లేవు. ఈ 29 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామం ఎప్పుడు నీటికి మునిగిపోదండి. కరకట్టకు అవతల ఏదైనా లంకలు ఉండి అంటే వరదలు వచ్చినప్పుడు ఇక్కడే కాదు భారతదేశం మొత్తం మునిగిపోతూ ఉంటుంది. మన ఒక్క రోజు కాదు, ఒక ఊరు 2 ఊర్లు అది లంకల్లో ఉన్నాయి కాబట్టి అది మునుగుతాయి. దానికి సంబంధమే లేదు. దానికి రాజధానికి 29 గ్రామాలకు సంబంధం ఏంది? ఈ పేటీఎంలో 5 రూపాయలకి 10 రూపాయలు బంద్ చేసుకుంటా కూర్చొని అమరావతి మునిగిపోయింది తప్పుడు ప్రచారం చేశారు. 11 ఇచ్చారు. ఈసారి ఆ పులివెందులు కూడా వాడికి సీట్లు లేకుండా చేస్తున్నారు వీళ్ళు. సరే సార్ క్షమించండి, ఇంకెప్పుడు ఆ సాక్షి న్యూస్లు కానీ ఆ సాక్షి వార్తాపత్రికలు కానీ మేము దయచేసి నమ్మం. ఇదే వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, మేము వాళ్ళని ఎప్పటికీ నమ్మం. దయచేసి క్షమించండి. ఇటువంటి కనుక ఫేక్ ప్రచారాలు చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద రెండోసారి వేయకుండా. ఇక్కడ ఇప్పుడు లేని ఉండయి, ఇప్పుడు ఉన్నట్టు చెప్పండి, లేని ఉన్నట్టు చెప్పి జనాలు మోసం చేయాలంటే మటుకి ఇటువంటి మటుకి మీరు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి